ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఎమ్మెల్యే కార్యాలయంలో చంటిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన చంటికి జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాగడానికి అందరినీ సమన్వయపరుచుకొని ఎక్కడ ఏ విధమైనటువంటి విభేదాలు కానీ విఘాతాలు కానీ లేకుండా, కాంట్రవర్సీ లేకుండా ఇప్పుడు ఏలూరులో చాలా ప్రశాంతంగా నడుస్తూ ఉంది. ఇదే విధంగా జిల్లా అంతా కూడా, ఏలూరు జిల్లా అంతా కూడా మరి 3 పార్టీలని, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కేడర్ని, నాయకుల్ని అందరినీ సమన్వయపరుచుకొని నడిపిస్తారన్నటువంటి నమ్మకంతోనే మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు సంటి గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు బాధ్యత ఇవ్వడం మాకు అందరం కూడా చాలా ఉంది. ఆ వైపు అందరం కూడా ఎందుకంటే మరి ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, జిల్లాలో అభివృద్ధి చెందాలన్నా, మనం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందాలన్నా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలకి సర్వీస్ అందించవలసినటువంటి బాధ్యత, ఎందుకంటే ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఉంది. కనుక మరి మంచి ఆలోచన పరుడైనటువంటి, శాంతియుతంగా అందరితో మాట్లాడి అందరిని కలుపుకొని వెళ్ళేటువంటి వ్యక్తిని భావించి పార్టీ ఏలూరు శాసనసభ్యులైనటువంటి బడేటి రాధాకృష్ణ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఇవ్వడం మా అందరూ కూడా ఆనందం ఉంది. వారికి ఈ సందర్భంగా జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం తరఫున మేము అందరూ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం.